సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చెదను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్ని నీకిస్తున్న భరోసా ఏమిటి, నీకిస్తున్న ధైర్యం ఏమిటి అనగా, భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. ఎందుకు ఈ మాటలు ఆయన చెప్తూ ఉన్నారంటే, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమిటట, నిన్ను సృజించినవాడు, నీ తల్లి గర్భమందు నిన్ను నిర్మించిన దేవాది దేవుడు, నీకు సహాయము చేసే దేవుడై ఉన్నారు గనక నీకు ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఏమిటనగా, నీవు అస్సలు దేనికి భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. అంటే ఈ మాట వినేటప్పుడు మనసుకి చాలా చెప్పలేనంత ఆనందము, సంతోషము అనిపిస్తోంది. నేస్తమా, నీ బ్రతుకులో ఈ మాట నీ దేవాది దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందుకంటే నీ దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు. నీవు దేనిని గూర్చి భయపడుతూ ఉన్నావో, ఏ శ్రమను గూర్చి, శోధనను గూర్చి నీవు చింతిస్తూ ఉన్నావో, దానిని గూర్చి నీవు చింతపడాల్సిన అవసరత నీకు లేదు. నీవు భయపడనక్కరలేదు. ఎందుకంటే సమస్త సృష్టికి కారణభూతుడైన దేవాది దేవుడు, నీ తల్లి గర్భాన నిన్ను రూపించిన దేవాది దేవుడు ఈ దినాన్ని నీకు ఈ మాటలు చెప్తూ ఉన్నారు. నీ చుట్టూతా ఉన్న భయంకర పరిస్థితులను చూచి, విపత్కర సంగతులను కూర్చి నీవు భయపడుతూ ఉన్నావా నేస్తమా? నిజమే, అది సాధారణంగా ప్రతి మనిషికి కూడా అనిపిస్తోంది, సంభవిస్తోంది. కానీ నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తివి. నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీకు తన వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. ధైర్యముగా ఉండు, నేను నీకు తోడై ఉన్నానని చెప్తూ ఉన్నారు. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అనగా ఏ పరిస్థితి నుంచి నీకు సహాయం అవసరమో అక్కడ నుంచి నీకు సహాయమును నీకు దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఎంత దూరముగా ఉండినా, నీవు కావాలి అని కోరుకుంటున్నా, నీ అవసరత నీకు ఎంత దూరముగా ఉండినా దేవుడు రెప్పపాటును తెచ్చి నీ ముందట పెట్టగలరు. నీకు అవసరమైన ప్రతి ఈవిని కూడా దేవాది దేవుడు తన మహిమలో నుంచి నీకు రెప్పపాటున అనుగ్రహించగలరు. నమ్ము నేస్తమా, దేవుని మాటలు యందు విశ్వాసముంచు, భయమును విచ్చిపెట్టు, దుఃఖమును విచ్చిపెట్టు. నీ సమస్త వ్యధలను కూడా ఆయన పాదముల చెంత పెట్టి, సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు నీ పక్షమందున్నారు. భయపడకము, నేను నీకు తోడయ్యున్నానని వాగ్దానము చేస్తూ ఉన్నారు కనుక ఆయన వాగ్దానములను నమ్మి నీ జీవితంలో నీవు ఆశ్చర్యకార్యములను, మేలులను అనుభవించబోతున్నాను అన్న ఆశతో దేవుని వైపు చూడు. త్వరలోనే దేవుడు నీ బ్రతుకులో ఆ ఉన్నతమైన కార్యములను నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు, మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. జీవము కలిగిన దేవుడా, నాయన మాట ఇచ్చి నెరవేర్చగలిగిన దేవుడా, మీ బిడ్డ జీవితంలో కూడా తండ్రి మీ వాక్కులను నాయన ఫలింప చేయమని వేడుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. మీ కనికరములు నాయన బిడ్డలపై కుమ్మరించండి నాయన. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమునిచ్చి జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. ప్రతి ప్రశ్నకు సరి అయిన సమాధానమును రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే మహాభాగ్యమును అనుగ్రహించండి తండ్రి. నాయన, ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.